సార్ చెప్పండి సార్, 2024 ఎన్నికలకు మీరు సిద్ధమా? సిద్ధం. మొన్నే భీమిల్లో చెప్పారు కదా మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, మేము సిద్ధం అని. దానిలో సందేహం ఏముంది? ఏంటి సార్ అంత మీ కాన్ఫిడెంట్ ఏంటి సార్? ఎన్నికలకు సిద్ధంలో కాన్ఫిడెన్స్ ఏం కావాలి? ఒక్కటి నేను అనేది ఏంటంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఎంత సిద్ధంగా ఉన్నామంటే, మేము సిద్ధం అంటున్నాం. చంద్రబాబు ఏమంటున్నాడు? రా కదలిరా అంటున్నాడు. ఇంకా రాలా వాళ్ళు కదిలి వచ్చే లోపలే మేము సిద్ధమయ్యాం. వాళ్ళు సిద్ధమయ్యే లోపలే యుద్ధాన్ని పూర్తి చేస్తాం. విజయం మాదే. ఏమిటి మీ కాన్ఫిడెన్స్ అని చాలామంది అడగొచ్చు. మా కాన్ఫిడెన్స్ ఒక్కటే, 5 సంవత్సరాల మా పరిపాలనే మా కాన్ఫిడెన్స్. 5 సంవత్సరాలలో 2,52,000 కోట్ల రూపాయలు పేద ప్రజానీకానికి బటన్ నొక్కటమే మా కాన్ఫిడెన్స్. ప్రతి గ్రామంలోనూ సచివాలయం, ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే, ప్రతి గ్రామంలోనూ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయటమే మా కాన్ఫిడెన్స్. ప్రజలకు ట్రాన్స్పరెన్సీతో కూడిన ప్రభుత్వాన్ని అందజేశాం. అవినీతి రహితమైన ప్రభుత్వాన్ని అందజేయటానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలు మెచ్చుకుంటున్నారు. ప్రజలు మా పక్షాన ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. కాలం నిర్ణయిస్తుంది. సార్ అంటే బటన్ నొక్కితే సరిపోద్దా సార్? అభివృద్ధి అనేదానికి ప్రతిపక్షాలు అడిగేదానికి ఏం సమాధానం చెప్తారు? అభివృద్ధి అంటే ఏమిటి నాకు అర్థం కాలేదు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కదా. పట్టణాల్లో టవర్స్ లెగవాలా? ప్రతి గ్రామంలో వెల్నెస్ సెంటర్ ఉంటుంది, ప్రతి గ్రామంలో ఆర్బీకే ఉంటుంది, ప్రతి గ్రామంలో సెక్రటేరియట్ ఉంటుంది. మీ క్రయ విక్రయాలు జరగాలన్నా, భూములు రిజిస్ట్రేషన్ కావాలన్నా మీ గ్రామంలోనే జరిగేటటువంటి ఒక అభివృద్ధికరమైనటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. నీకేదన్నా తలకాయ నొప్పి ఉన్నా, నీకేదన్నా చిన్న ఇబ్బంది వచ్చిన ఆరోగ్యపరంగా ఇమీడియట్గా వెల్నెస్ సెంటర్కి వెళ్ళి నువ్వు టెస్ట్ చేయించుకునేటువంటి అవకాశం కలుగుతుంది. ఇలాంటి వైద్యం, విద్యారంగాల్లో నేను ఒకటి మనవి చేస్తున్నా, పాడుపడిపోయినటువంటి స్కూళ్ళని బాగు చేసి, నాడు నేడు కార్యక్రమంలో బాగు చేసి, టీచర్స్ అందరూ ఫిలప్ చేసి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి చేస్తుంటే అది అభివృద్ధి కాదా? ఇవన్నీ అభివృద్ధులు కావట. పెద్ద పెద్ద టవర్స్ కడితే అభివృద్ధి? నేను అడుగుతా ఉన్నా. నిజమైన అభివృద్ధి జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అని మేము విశ్వసిస్తున్నాం. ప్రజలు నమ్ముతున్నారు. ప్రజలే గెలిపిస్తారు. మాకేమీ భేషజం లేదు, మాకేమీ భయము లేదు. సార్ అంటే సంక్షేమ పథకాలే మిమ్మల్ని గెలిపిస్తాయా అనేదానికి ఏం సమాధానం చెప్తారు? సంక్షేమ పథకాలు మాత్రమే గెలిపిస్తాయని కాదు, దానితో పాటు సైమల్టేనియస్గా గ్రామ స్థాయి నుంచి అభివృద్ధిని చేపట్టాం. ఆ అభివృద్ధిని గుర్తిస్తున్నారు. స్కూళ్ళు, విద్యాలయాలు, దేవాలయాలు, అదేవిధంగా వైద్యాలయాలు అన్నిటినీ అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమంలో ఈ ప్రభుత్వం నిమగ్నమై ఉన్నది. అది ప్రజలు గమనించారు. సార్ సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, దానికి సమాధానం చెప్పండి సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్ష సాధింపు, విధ్వంసాలు తప్ప మరొకటి లేదు అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఎలా చూస్తారు? ఏమి కక్ష సాధింపులు ఉన్నాయండి? జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితేనేమో అది కక్ష సాధింపు కాదు, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెడితేనేమో అది కక్ష సాధింపు. ఏంటిది కక్ష సాధింపు? నాకు అర్థం కాలేదు. కక్ష సాధింపాల్సిన అవసరం మాకేంటి? ఏదైనా ఎదుటి పార్టీ బలంగా ఉందంటే ఎవరన్నా కక్ష సాధించాలని ఆలోచన చేస్తారు. మాకు తెలిసి మాకున్నటువంటి ప్రత్యర్థి రాజకీయ పక్షమైనటువంటి తెలుగుదేశం బలంగా లేదు. ఎవరు ఆలోచించినా అర్థమైంది బలంగా లేదు కాబట్టి తోడు తెచ్చుకుంటున్నారు. వాళ్ళు బలంగా ఉండి తోడేందుకు తెచ్చుకోవాలా? సో వాళ్ళేమీ బలంగా లేరు. కక్ష సాధించవలసినటువంటి అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ని కాపాడటంలోనో లేకపోతే నేరస్తులను శిక్షించే క్రమంలోనూ చట్టం తన పని తాను చేసుకు వెళుతున్నప్పుడు అది కక్ష సాధింపు చర్యలుగా మా మీద బురదలడానికి ప్రయత్నం చేసే విషయాలను దయచేసి ప్రజలు నమ్మవద్దు అని నేను కోరుతున్నాను. సార్ అంటే బీజేపీకి బీటీం లాగా రాష్ట్రంలో వైసీపీ తయారైంది, రాష్ట్ర ప్రయోజనాలు పూర్తిగా మోడీ దగ్గర తాకట్టు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అని విపక్షాల ఆరోపణలు ఎలా చూస్తారు? ఒక మాట చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇది ఒక ఆరోపణ. మేము అసలు ఒకరికి బీటీంగా ఉండాల్సిన కర్మ మాకేంటి అని అడుగుతా ఉన్నాం. మా రాజకీయాలు మావి, సింగిల్గా రాజకీయాలు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం అది కాదు. కుట్రలు, కుతంత్రాలు, ఆ పార్టీకి ఈ పార్టీకి బీటీములుగా పనిచేయటము, రహస్యంగా మాట్లాడుకోవటాలు, రహస్యంగా పొత్తులు పెట్టుకోవటాలు, ఇలాంటివి మాకు నచ్చనటువంటి అంశాలు. ఏదైనా కుండ బద్దలు కొట్టినట్టు ముందు చెప్పటమే మా ధర్మంగా మేము భావిస్తున్నాం. దాని ప్రకారం మేము వెళుతున్నాం. అదే మా దగ్గర ఉన్న గొప్పతనం అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంగా మాకు సత్సంబంధాలు కావాలని కోరుకుంటాం. ఎవరున్నా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీ ఉన్నా, మరొక పార్టీ ఉన్నా, ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలు ఎలా ఉన్నా వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ
ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి క్రమంలో మేము వారితో సత్సంబంధాలు ఉంటున్నాం తప్ప మేమేమి బి టీము సి టీములు ఇట్లాంటివన్నీ మాకు నచ్చేవి కాదు, మా వాళ్ళు అయ్యేవి కాదు.